హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్కరీస్ కార్నర్ ఛానల్. ఈ వీడియోలో నేను రాగి సంకటి, రాగి ముద్ద అని కూడా అంటారు, దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని వేడివేడిగా నాటుకోడి కూరతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని వారానికి 2 సార్లు తీసుకుంటే మీకు చాలా బలంగా ఉంటారు. ఇప్పుడు నేను ఒక బౌల్లో 3 గ్లాసులు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇది మరిగేంత వరకు మనం ఇంకొక బౌల్లో 2 గ్లాసులు వాటరు, ఇంకా అదే గ్లాస్ సైజులో రాగి పిండిని వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవడం వల్ల మన రాగి ముద్ద అనేది చాలా నీట్గా క్లీన్గా వస్తుంది. సో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ రాగుల్లో కాల్షియము, ఐరన్, ఫైబరు ఉంటాయి. సో ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న వాటర్లో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కలపడం అనేది ఎక్కడ ఆపకూడదు. మనం రంగు మారుతూ ఉంటుంది మనం రాగి పిండి వేసిన తర్వాత. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు గట్టిగా పడుతుంది. ఇలా గట్టిపడిన తర్వాత కూడా మనం కలుపుకోవడం అనేది ఆపకూడదు, కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి, రౌండ్గా ఉన్న బౌల్లోకి. ఎందుకంటే మనం ముద్ద అనేది నీట్గా వస్తుంది. సో ఈ విధంగా 2 నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని బోర్లించుకోవాలి. బోర్లించుకున్న తర్వాత వేడిగా ఉండటం వలన క్లాత్తో పట్టుకుని స్లోగా తీస్తే మన రాగి ముద్ద అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, మన రాగి ముద్ద అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీని మీద నెయ్యి పోసుకుని నాటుకోడి కూరతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది. ఇది హోటల్లో అయితే 500 రూపీస్ ఉంటుంది. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం కల్తీ అనేది కూడా ఏమి ఉండదు. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రాగులు వారానికి 2-3 సార్లు తీసుకోండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్